ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసములో మనము యేసుని గురించి అనేక లక్షణాలు, అనేక గొప్ప సత్యములను మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ దినమందు మరి ఒక నూతన సత్యం తెలుసుకోబోతున్నాము. అదేంటి అంటే, యేసు కట్టువారు నిషేధించిన రాయి. జీసస్ ఈజ్ ద స్టోన్ ద బిల్డర్స్ రిజెక్టెడ్. మరి యేసు కట్టువారు నిషేధించిన రాయి అనేటటువంటిది మరి గ్రీకు పదబంధం. మరి ఇందులో లీథోస్ ను సూచిస్తుంది. గ్రీకు పదం లీథోస్. దాని అర్థం ఏంటంటే రాయి, లేకపోతే స్టోన్ ఆర్ రాక్. జీసస్ ఇస్ ద రాక్, లేకపోతే స్టోన్ అని చెప్పి కూడా మనము అర్థం వస్తుంది. మరి ఈ భావన కొత్త నిబంధనలో ముఖ్యంగా మనకు కనబడుతుంది. మరి పాత నిబంధనలో దీనికి కొన్ని మూలాలు కూడా ఉంటున్నాయి, బేస్. మరి వివిధ సందర్భాల్లో ఇది మరి బైబిల్లో ఏ రీతిగా దీన్ని ఉదహరించబడి ఉంటున్నదో, వివిధ సందర్భాల్లో ఏ రీతిగా మరి ఉంటున్నదో మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ దినమందు రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మరి బైబిల్ సూచనలు, బిబ్లికల్ కాంటెక్స్ ఆఫ్ లీథోస్. ఆ లీథోస్ అన్నటువంటిది రాయి అన్నటువంటి దానికి బైబిల్లో ఏ రీతిగా మరి వివిధ సందర్భాల్లో వాడి ఉంటున్నారో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా ఆచరణాత్మక అనువర్తనాలు, మరి ప్రాక్టికల్ అప్లికేషన్స్ కూడా మనము తెలుసుకోబోతున్నాము. మరి మొట్టమొదటిగా మరి పాత నిబంధన పునాదులు. మరి దీనికి పాత నిబంధనలో ఓల్డ్ టెస్ట్మెంట్ ఫౌండేషన్స్ ఉంటున్నాయి. ఒకటి మరి కీర్తన 118:22లో ఈ రీతిగా రాసి ఉంది, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. కాబట్టి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మరి ఇల్లు కట్టేటటువంటి వారు బిల్డర్స్, లేకపోతే నిర్మాణదారులు. వారు మరి మంచిగా ఉండేటటువంటి రాళ్లను మరి వారు సెలెక్ట్ చేసుకుంటారు, కానీ కొన్ని తిరస్కరిస్తారు. ఇవి ఇంకా ఎందుకు పనికిరావు అన్నటువంటిది రిజెక్ట్ చేయటం, డినై చేయటం, తిరస్కరించటం. మరి అదే రాయి, నిర్మాణదారులు తిరస్కరించినటువంటి రాయి మూల స్తంభముగా మారింది. మరి ఇట్ హెస్ బికమ్ ఎ కార్నర్ స్టోన్. ఇంకా దాని మీద ప్రియులారా అంత అది ఫౌండేషన్ అన్నమాట. దాని మీద మిగతాదంతా కూడా కట్టబడటం అనేటటువంటిది. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన అని చెప్పి మనం చూస్తున్నాము. ఈ కీర్తన మరి అలంకారికంగా ఒక రాయి గురించి మాట్లాడటం అనేటటువంటి జరిగింది. ఇది తొలగించబడినప్పటికీ నిర్మాణానికి కీలకమైనదిగా మారుతుంది. ది సామ్ మెటఫారికలీ speaks of a stone, despite being dismissed, becomes crucial to the structure. కాబట్టి ఎంతో తేటగా మనకు అర్థమవుతుంది. మరి తొలగించినటువంటిది అదే అవసరమైంది, అదే మూలకు తలరాయి అయిపోయింది. ఇట్ బికమ్స్ క్రూషియల్ టు ద స్ట్రక్చర్. మరి ఇది మనము అలంకారికంగా చెప్పటం జరిగింది. ఇది మరి యేసు ప్రభువుని గురించి, ఇది మెస్సయ్య తిరస్కరణ మరియు అతని అంతిమ ఉన్నతీకరణకు సూచిస్తుంది. ఇట్ ఫోర్ షాడోస్ ద రిజెక్షన్ ఆఫ్ ద మెస్సాయా అండ్ హిజ్ ఈవెంచువల్ ఎగ్జాల్టేషన్. ఉన్నతీకరణం అంటే ఎగ్జాల్ట్ అవ్వటం. మరి తను ఒకప్పుడు మరి ఆయన్ని తిరస్కరించడం జరిగింది. యూదులు చాలా మంది కూడా ఆయన సిలువ వేయండి అని చెప్పినటువంటి వారు, యూదుల రాజు నీవేనా అని చెప్పి వారు అన్నారు. కానీ తర్వాత అయితే ఆయనను మరి దేవుడు ఎంతగా హెచ్చించి ఉంటున్నాడు ప్రియులారా. మరి ఇట్ ఫోర్ షాడోస్ ద రిజెక్షన్ ఆఫ్ ద మెస్సాయా అండ్ హిజ్ ఈవెంచువల్ ఎగ్జాల్టేషన్. మరి రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రస్తావన, జీసస్ రెఫరెన్స్. యేసు ప్రభు కూడా మరి మత్తయి సువార్త 21:42లో దీన్ని ప్రస్తావించటం మనం చూస్తున్నాం. బైబిల్లో చూడండి, ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్, ఇంటర్ కనెక్టెడ్.
బైబిల్ 66 గ్రంథాలలో కూడా యేసును గురించినటువంటి సువార్త ఉంటది. యేసును గురించినటువంటి ప్రవచనాలు ఉంటవి. మరి ఆ పాత నిబంధన ఎన్నోసార్లు యేసు ప్రభు వారు మరి అపోస్తలులు శిష్యులు కూడా మరి మనం అపోస్తల కార్యములు మరి లెటర్స్లో మరి ప్రకటన గ్రంథం వీటన్నిటిలో కూడా ఇవన్నీ కోట్ చేయటం అనేటువంటి మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 21:42లో యేసు ప్రభు అంటాడు, మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలననే కలిగాను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా అని చెప్పి యేసు ప్రభు వారు మరి తన శిష్యులతోటి వినేటటువంటి వారికి చెప్పటం అనేటువంటిది మనం చూస్తున్నాం. మీరు వినలేదా లేఖనాలలో? అందుకే పిల్లలు మనం ఎంతో లేఖనాలను ఎంతో పరిశీలించాలి, చదవాలి, మరి అధ్యయనం చేయాలా. మరి దాన్ని ఎంతగానో వి నీడ్ టు మెడిటేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, స్టడీ ఇట్. వి నీడ్ టు సిస్టమేటికలీ స్టడీ ద గాడ్స్ వర్డ్. కాబట్టి యేసు ప్రభు వారు చెప్తున్నారు, మీరు లేఖనాలు ఎన్నడూ చదవలేదా? ప్రియులారా, ప్రతి దినం కూడా కొంత సమయమును మనం సెటపాట్ చేసి మరి ధ్యానించినప్పుడు ఎన్నో నూతన సంగతులు ప్రతి దినం కూడా దేవుడు మనకు తెలియజేయన వింటున్నాడు. మరి ఇక్కడ ముఖ్యంగా యేసు కీర్తన 118ని నేరుగా మరి కోట్ చేయటం అనేటువంటిది మనం చూస్తున్నాం. జీసస్ క్రైస్ట్ డైరెక్ట్లీ కోట్ సామ్ 118 అప్లయింగ్ ఇట్ టు హిమ్సెల్ఫ్. దానికి మరి తనకే అన్వయించుకోవటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ప్రియులారా, మూలకు తలరా యేసు ప్రభు వారే ప్రియులారా, తాను తిరస్కరింపబడినప్పటికీ కూడా దేవుని రక్షణ ప్రణాళికకు ఆవశ్యకమైన వాడని ఆయన నొక్కి చెప్తున్నాడు. ప్రియులారా, హీ దో రిజెక్టెడ్ ఈజ్ ఎసెన్షియల్ టు గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. దేవుని యొక్క రక్షణ సంకల్పంలో ప్రణాళికలో మరి దాంట్లో యేసు ప్రభు వారి యొక్క పాత్ర ఎంతో ఉంటున్నది. ఆయన తిరస్కరింపబడతాడు. మరి ఈ యొక్క రక్షణ దాంట్లో మరి ఎంతో అవసరం. మనం రక్షణ పొందాలి అంటే అది ప్రభు ద్వారానే ప్రియులారా, ఆయనే మార్గం అని చెప్పి మనము తెలుసుకుంటున్నాము. అది ఇక్కడ యేసు ప్రభు వారు తెలియజేయటం అనేటువంటి మనం చూస్తున్నాము. మరి అపోస్తుల కార్యములలో కూడా, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ లో కూడా మరి అపోస్తుల కార్యములు 4:11లో ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. కాబట్టి ఇక్కడ పేతురు భక్తుడు కూడా యూదా నాయకులతో మాట్లాడుతూ మరి యేసు ఈ ప్రవచన నెరవేర్పు అని పునరుద్ధరించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ప్రియులారా, పీటర్ రీఇటరేట్స్ టు ద జూయిష్ లీడర్స్ దట్ జీసస్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దిస్ ప్రాఫెసీ. కాబట్టి మతపరమైనటువంటి అధికారులు తిరస్కరించటం దేవుని ప్రణాళికను గుర్తించటంలో వారి వైఫల్యాన్ని ఎంతో తెలియజేస్తుంది. ప్రియులారా, ద రిజెక్షన్ బై ద రిలీజియస్ అథారిటీస్ హైలైట్స్ దేర్ ఫెయిల్యూర్ టు రికగ్నైజ్ గాడ్స్ ప్లాన్. వారు దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికను అది వాళ్ళు గుర్తించలేకపోయి ఉంటున్నారు, ఐడెంటిఫై చేయలేకపోతున్నారు పిల్లల. అలాగనే ఎపిసెల్స్ లో కూడా మరి 1 పేతురు 2:4 నుంచి ఆ యొక్క 7 ఆ వచనాల్లో మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునందుకు వచ్చిన వారై అని చెప్పి మరి పేతురు భక్తుడు యేసును సజీవమైన రాయిగా పిలుస్తున్నాడు. ప్రియులారా, హీ ఈస్ ద లివింగ్ స్టోన్. జీసస్ ఎక్స్పాండ్స్ ఆన్ ద ఐడియా, పీటర్ ఎక్స్పాండ్స్ ఆన్ ద ఐడియా బై కాలింగ్ జీసస్ ద లివింగ్ స్టోన్. కాబట్టి చూడండి, ఆయనే సజీవమైనటువంటి రాయి. ప్రియులారా, క్రీస్తుపై నిర్మించబడినటువంటి ఆధ్యాత్మిక భవనంలో భాగంగా వారు గుర్తింపును అర్థం చేసుకోవాలని ఆయన మరి విశ్వాసులకు ప్రోత్సహిస్తున్నాడు. ప్రియులారా, విశ్వాసం, హీ ఎంకరేజెస్ బిలీవర్స్ టు అండర్స్టాండ్ దేర్ ఐడెంటిటీ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ స్పిరిచువల్ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువులో ప్రియులారా, క్రీస్తుపై నిర్మింపబడినటువంటి ఆధ్యాత్మిక భవనంలో ప్రియులారా మనందరం కూడా పాలిభాగస్థులమై ఉంటున్నాము. మన అది విశ్వాసులుగా ప్రభుని ఎరిగినటువంటి వారుగా తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. మరి చివరిగా ప్రకటన గ్రంథంలో కూడా ఆ ప్రకటన 21:14లో ఆ పట్టణపు ప్రాకారపు
ప్రకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అసు అపోస్తలుల 12 పేర్లు కనబడుతున్నవి. మరి భాగంలో మరి కొత్త జెరూసలేం స్థాపనలో ప్రియులారా యేసు మరియు అతని అపోస్తలుల పునాది పాత్రను నొక్కి చెప్తుంది ప్రియులారా. దిస్ ప్యాసేజ్ emphasizes the foundational role of Jesus and his apostles in the establishment of the new Jerusalem. ఆ కొత్త జెరూసలేం, నూతన ఆ జెరూసలేంలో యేసు ప్రభు మరి అపోస్తలుల యొక్క 12 మంది అపోస్తలుల యొక్క ఆ పాత్ర ఎంత ఉంటున్నది, ప్రాముఖ్యమైనటువంటిది అని చెప్తున్నారు. మరి యేసు పునాది రాయి అనే ఆలోచన తిరస్కరింపబడిన రాయిగా ఆయన పాత్రతో ముడిపడి ఉంటున్నది ప్రియులారా. The idea of Jesus as the foundational stone links back to his role as the rejected stone. ఒకప్పుడు తిరస్కరించబడినటువంటి రాయే అదే మరి ఒక మూలకు తలరాయిగా ఇట్ బికేమ్ ఎ ఫౌండేషనల్ స్టోన్ అని చెప్పి మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి మరి కొన్ని థియలాజికల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటున్నాయి ప్రియులారా. మరి ఇక్కడ చూస్తే రిజెక్షన్ అండ్ యాక్సెప్టెన్స్, యేసు ప్రభువాన్ని చూస్తే తిరస్కరణ మరి అంగీకారం అనేది చూస్తాము. మరి అంతేకాకుండా విశ్వాసానికి పునాది, మరి యేసు ప్రభు వారే మన యొక్క విశ్వాసానికి పునాది. యేసు మూలస్తంభంగా ఉన్న భావన ఆయనపై ఒకరి విశ్వాసాన్ని నిర్మించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మరి అంతేకాకుండా విశ్వాసులు దేవుని కొనసాగుతున్న పనిలో పాల్గొనటానికి సూచిస్తున్న జీవపు రాళ్ళుగా, సజీవపు రాళ్ళుగా, లివింగ్ స్టోన్స్గా మారటానికి ఆహ్వానించటం అనేటటువంటి మనము గమనించాలి ప్రియులారా. మరి అంతేకాకుండా యేసు పాత్రను గుర్తించటం, మనము నీవు నేను ప్రియులారా, రికగ్నైజింగ్ జీసస్ రోల్, మరి మన విశ్వాసానికి మూల స్తంభముగా యేసును అర్థం చేసుకున్న దాని గురించి ఆలోచించండి. రిఫ్లెక్ట్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ జీసస్ యాజ్ ద కార్నర్ స్టోన్. ఎప్పుడన్నా దీన్ని అర్థం చేసుకున్నారా? యేసే మూలకు తలరాయిగా ఉన్నాడు, ఒకప్పుడు నిషేధింపబడినటువంటి వాడు. మరి ఏ రీతిగా మరి హీ బికేమ్ ద కార్నర్ స్టోన్, చీఫ్ స్టోన్, ఒక మూలరాయిగా ఫౌండేషనల్గా ఉంటున్నాడు అని చెప్పి అది కనుక అది మనకు అర్థం చేసుకుంటే ప్రియులారా, మనము యేసును అంటిపెట్టుకొని హత్తుకొని జీవిస్తాము. ఆ యేసుతోటి అబైడ్ అయి ఆయనతో కలిసి సహజీవనం చేస్తాము, మంచి సంబంధం కలిగి ఉంటాము. ఆయన బోధనలు మరియు త్యాగము మరి మన యొక్క దైనందిన జీవితాన్ని మరి ఏ రీతిగా మరి నడిపిస్తుంది అనేటటువంటిది మనం పరిశీలించాలి ప్రియులారా. కన్సిడర్ హౌ హిస్ టీచింగ్స్ అండ్ సాక్రిఫైస్ ఇన్ఫార్మ్ అవర్ డైలీ లైఫ్. మన యొక్క దైనందిన జీవితంలో పిల్లలు ఆయన యొక్క బోధలు, ఆయన యొక్క త్యాగం, ఆయన చేసినటువంటి త్యాగం పిల్లలు ఎంతో తిరస్కరింపబడి ఉంటున్నారు, ఉమ్మువేయబడి ఉంటున్నారు, మరి శిలువ మీద మరణం పొంది ఉంటున్నారు పిల్లలు, ఎంతో త్యాగం చేసి ఉంటున్నాడు. ఈ గుర్తింపు క్రీస్తుతో మరి మన యొక్క సంబంధాన్ని ఇంకా ఎక్కువగా పెంచుతుంది పిల్లలు. ఇది కనుక మనం అవగాహన చేసుకొని ఇంకా మనం యేసుతో జీవించినప్పుడు దిస్ రికగ్నిషన్ కెన్ డీపెన్ అవర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. మరి క్రీస్తు తోటి మన యొక్క సంబంధం ప్రియులారా ఎంతో మరి ముందు కొనసాగుతుంది. మరియు మన యొక్క నిర్ణయాలు మరియు పరస్పర చర్యలను కూడా మరి ప్రభావితం చేస్తాయి పిల్లలు, అండ్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ డెసిషన్స్ అండ్ ఇంటరాక్షన్స్. కాబట్టి అది మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. మరి అంతేకాకుండా మరి మనము ఎంబ్రేసింగ్ కమ్యూనిటీ, మనం ఉన్నటువంటి సంఘాలలో ప్రియులలో ఎంగేజ్ విత్ యువర్ చర్చ్ కమ్యూనిటీ. మనం ఏ సంఘంలోకి వెళ్తున్నామో అక్కడ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్, మరి రికగ్నైజింగ్ అవర్ పార్ట్ యాజ్ స్పిరిచువల్ హౌస్ బిల్ట్ ఆన్ క్రైస్ట్. క్రీస్తులో ఏ రీతిగా ఆ యొక్క ఆత్మీయ సంఘము కట్టబడుతున్న ఆత్మీయ గృహంగా భాగము అని చెప్పి మనం తెలుసుకొని మన యొక్క పాత్ర ఉంటున్నది ప్రియులారా. మనం కూడా మరి యాక్టివ్గా మరి మరి దేవుడిచ్చిన తలాంతులతోటి మనము మరి చురుకుగా మరి సహవాసం, పార్టిసిపేట్ యాక్టివ్లీ ఇన్ ఫెలోషిప్ అండ్ సర్వీస్, అవి చాలా ముఖ్యము. అంతేకాకుండా మరి షేరింగ్ అవర్ ఫెయిత్, మరి మీ విశ్వాసాన్ని పంచుకోవటం, మన ప్రభువును మన జీవితాల్లో చేసినటువంటి ఆశ్చర్యకార్యం, అలాగే యేసు మూల స్తంభంగా ఉన్నాడని ఇతరులతోటి మనము చెప్పటం అవసరము. మరి
ఈ ఈ రీతిగా చెప్పటం ద్వారా వారు కూడా ప్రభులోనికి రావటం అనేటటువంటిది ఆ, వస్తారు. మరి అంతేకాకుండా విశ్వాసంలో స్థిరంగా నిలబడటం, స్టాండింగ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్, విశ్వాసం అది కూడా ఆ, ఎన్ని సవాళ్ళు, చాలా మరి ఛాలెంజెస్ వస్తుంటాయి. అలాగనే సామాజిక ఒత్తిళ్ళు వస్తుంటాయి, సొసైటల్ ప్రెషర్స్, ఛాలెంజెస్, ఇట్లాంటివన్నీ కూడా పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. అవి వస్తున్నప్పుడు మనము ఆ, ఆ, మరి ఆ, వెనక్కి వెళ్ళటం కాదు, కానీ ధైర్యంగా ముందుకు వెళుతూ సవాళ్ళను ఎదుర్కొంటూ మరి ముందుకు వెళుతున్నప్పుడు మరి మనము ఎంతో మరి ఈ యొక్క విశ్వాసంలో మనము నించొనగలదు, ధైర్యంగా ఉండగలము, ఫామ్గా ఉండగలము. మరి ముగింపులో మరి ఈ యొక్క లీథోస్ అన్నటువంటి గ్రీకు పదము ద్వారా మరి స్టోన్, రాక్ అన్నటువంటిది ఒక పరిశీలన, యేసు నిర్మాణకులు తిరస్కరించిన రాయిగా ఉన్న రూపకం యొక్క లోతును వెల్లడిస్తుంది ప్రియులారా. ఇట్ రివీల్స్ ద డెప్త్ ఆఫ్ ద మెటాఫర్ ఆఫ్ జీసస్ యాజ్ ద స్టోన్ రిజెక్టెడ్ బై ద బిల్డర్స్. కాబట్టి ఈ సత్యమును మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ యొక్క థీము దేవుని విమోచన ప్రణాళికలో యేసు యొక్క ప్రాముఖ్యతను, మరి విశ్వాసులు తమ జీవితాలను ఆయన మూల స్తంభంగా నిర్మించుకోవాలని పిలుపును మరి ఎంతో మరి తేటగా నొక్కి చెప్పటం అనేటువంటి జరుగుతుంది ప్రియులారా. దిస్ థీమ్ ఎంఫసైజెస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జీసస్ ఇన్ గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్ అండ్ ద కాల్ ఫర్ బిలీవర్స్ టు బిల్డ్ దేర్ లైఫ్స్ ఆన్ హిమ్ యాజ్ కార్నర్ స్టోన్. మరి అంతేకాకుండా మరి ఈ యొక్క బై అప్లయింగ్ దీస్ ఇన్సైట్స్, మరి అంతేకాకుండా మరి ఇండివిజువల్స్ కానివ్వండి, వాళ్ళు విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవచ్చు ప్రియులారా. ఈ యొక్క సత్యాలను మనం తెలుసుకోవటం ద్వారా ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందగలము. అంతేకాకుండా క్రీస్తులో మరి మన యొక్క సంఘాలను కూడా వీ కెన్ స్ట్రెంగ్థెన్ అవర్ కమ్యూనిటీస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మరి అనేక సంఘాలు, సహవాసాలు, ఎన్నో మినిస్ట్రీస్ జరుగుతున్నాయి. వాటిలో మనం మరి ఎంతో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతూ మరి ఎంతో ఆ యొక్క పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, క్రీస్తు యొక్క సంఘంలో మనం కూడా పాలి భాగస్థులమై ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేయను గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఓ గొప్ప నాయన తండ్రి, ఈరోజు మరి యొక్క గొప్ప సత్యం తెలుసుకొని ఉంటున్నాము. నిషేధింపబడినటువంటి మరి కట్టేటటువంటి వారు నిషేధించినటువంటిదే మూలకు తలరాయిగా మారింది అని చెప్పి మేము తెలుసుకుంటున్నాం ప్రభు. గొప్ప నాయన తండ్రి మీరు ఏ రీతిగా ప్రభు ఒకప్పుడు నిషేధింపబడి ఉంటున్నారు. ఓ ప్రభు దేవా తండ్రి, మరి తర్వాత ప్రభు ఏ రీతిగా ప్రభు మీరు చనిపోయి తిరిగి లేచి ప్రభు, అయ్యో తండ్రి మీరు ప్రభా మరి తండ్రి మూలకు తలరాయిగా మారి ఉంటున్నారు ప్రభా. మీ ద్వారానే తండ్రి మరి ప్రభా యొక్క యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ తండ్రి కట్టింపబడుతుంది ప్రభా, నిర్మూలించబోతుంది నూతన జెరూసలేము ప్రభా. ఓ గొప్ప నాయన ప్రేమ గల ప్రభా, వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఇంకా ఈ యొక్క సత్యం తెలుసుకొనకుండా ఉన్నట్లయితే ప్రభా, ఇప్పుడన్న ప్రభా వారి హృదయాలను యేసు ప్రభుకు అర్పించి ప్రభా మరి ఆ సమర్పణ జీవితంతో, విశ్వాసంతో తండ్రి ఈ యొక్క ప్రభా సంఘ పరిచర్యలో తండ్రి ఉండటానికి సహాయం చేయమని, ఎవరో ఎటువంటి అవసరతలో ఉంటున్నారు, అస్వస్థలు ఉంటున్నారు, యేసు నామంలో వారికి స్వస్థత దయచేయండి. వారి ప్రతి అవసరత తీర్చమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఈరోజు విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ యొక్క నంబర్కు కాంటాక్ట్ చేసి మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియవలసిందిగా చేస్తున్నాము. మరి అంతేకాకుండా ఈ వాక్యం ద్వారా ఆశీర్వదింపబడిన అయితే మరి ఈ యొక్క సత్యాలను, ఈ యొక్క లింక్ను ఇతరులతోటి మరి పంచుకొని వారిని కూడా మరి సత్య సువార్త వినేలాగా మరి మీరు ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.